గత 200 రోజులుగా జిందాల్ నిర్వాసిత రైతులు చేస్తున్న న్యాయ పోరాటానికి కోర్టులో తొలి విజయం దక్కిందని ఎమ్మెల్సీ రఘురాజు పేర్కొన్నారు. బొడ్డవరలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రఘురాజు మాట్లాడుతూ రైతుల పోరాటం, కోర్టు తీర్పు, జిందాల్ భూసేకరణపై కోర్టుకు వెళ్లిన 33 మంది రైతులకు అనుకూలంగా తీర్పు వచ్చిందని, వారు ప్రస్తుతం తమ భూముల్లో స్వేచ్ఛగా వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. కోర్టు తీర్పుతో స్ఫూర్తి పొందిన మిగిలిన రైతులందరూ కూడా న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. దాదాపు 24 మంది ప్రతివాదులపై రైతులు కేసులు నమోదు చేశారని రఘురాజు వివరించారు. కోర్టు తీర్పు వచ్చినప్పటికీ పోలీసులు అడ్డుకోవడంతో కొందరు రైతులు తమ భూముల్లోకి వెళ్లలేకపోతున్నారని, దీనిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపారు. నిరసనలకు అనుమతి లేకపోవడంతో గత 200 రోజులుగా రైతులు తన ఇంటి వద్దే శాంతియుతంగా నిరసన తెలిపారని గుర్తు చేశారు. ఇకపై ప్రతి గ్రీవెన్స్ రోజున నిర్వాసితులందరూ సమావేశమై కలెక్టర్ మరియు తహసీల్దార్లకు తమ ఫిర్యాదులను సమర్పిస్తారని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండానే భూసేకరణ ప్రక్రియ జరిగిందని ఆయన తెలిపారు. జిందాల్ భూములను ఆనుకొని ఉన్న గంటికొండ మరియు ఇతర ఫారెస్ట్ భూముల విషయంలో నిబంధనలు ఎలా అతిక్రమించారని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే భూములను జిందాల్ పేరు మీదకు ఎలా మారుస్తారని నిలదీశారు. తక్షణమే విచారణ జరిపి జిందాల్ పేరిట జరిగిన రిజిస్ట్రేషన్లు రద్దు చేసి తిరిగి రైతుల పేర్లపై మార్చాలని డిమాండ్ చేశారు. అంటే మరి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి, మరి అవి కూడా ఉన్నాయో లేదో మాకైతే తెలియక వాళ్ళు కూడా మరి పర్మిషన్స్ ఇచ్చారా లేదా అని వారిని కూడా అడగడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడ మసిపూసి మారేడుగా చేసినట్టు జిందాల్ కంపెనీ వాడు ఇక్కడ ఉన్న ఎవరైతే ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగులు అయితే అవనండి, మమ్మల్ని అయితే అవనండి, ప్రభుత్వాన్ని అయితే అవనండి, ఒక లైన్లోకి తీసుకెళ్లిపోయి మరి మా ఎవరికి కూడా ఎటువంటి సమాచారం పూర్తిగా లేకుండా మరి ఆ రోజు ఏదైతే భూమి అక్వైర్ చేశారో, ఎందుకంటే రిజర్వేషన్ ప్రాసెస్ కానీ ఏ ప్రాసెస్ కూడా పూర్తిగా జరగలేదని, అలాగే R&R ప్యాకేజ్ కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ కాలేదని మరి గౌరవ కలెక్టర్ గారు చెప్పడం, అంతేకాకుండా చట్టబద్ధంగా కూడా ఈ జిందాల్కి ఇచ్చిన భూములన్నీ కూడా ఇంకా ప్రభుత్వం పేరున ఉన్నాయి, అసైన్ ల్యాండ్స్ కింద, గవర్నమెంట్ ల్యాండ్స్ కింద ఉన్నాయని చెప్పి కలెక్టర్ గారు కౌంటర్లో ఇచ్చారు. మరి ఇక్కడ చూస్తే ఎవరైతే రైతులకి కోర్టు ఆర్డర్ ఇచ్చిందో వీళ్ళు భూముల్లోకి వెళ్దాం అనుకుంటే గౌరవ తహసీల్దార్ గారితో నేను మాట్లాడితే ఏమంటున్నారంటే జిందాల్ పేరునేమో అవన్నీ కూడా రికార్డులో ఉన్నాయండి అని. ఏదైతే రైతుల దగ్గర భూములు తీసుకున్నారో రైతులకి పూర్తిగా వాళ్ళకి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చకుండా రికార్డు ఎలాగ మారింది, రికార్డు ఎందుకు మారింది, ఇప్పుడు రైతుల దగ్గర కన్సర్న్ పూర్తిగా మీకు ఇవ్వాల్సిన అన్ని కూడా ఇచ్చారా లేదా అని ఒక్క మాట కూడా అడగకుండా మరి ప్రభుత్వం ఎలాగ రికార్డు మార్చింది అన్న దాని మీద కూడా ఈరోజు పెద్దలందరూ కూడా దృష్టి పెట్టాలని, ఏదైతే R&R ప్యాకేజ్ ఇంప్లిమెంట్ అవ్వకుండా మరి జిందాల్ కంపెనీ పేరున రికార్డు మారిందని చెప్తున్నారో అది కరెక్టా కాదా అన్నది మరి వెరిఫై చేసి, అలాగా ఏదైతే హామీలు నెరవేరకుండా ఉంటే అది వెంటనే రికార్డులోంచి జిందాల్ పేరును తొలగించి రైతుల పేరును రాయవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే మరి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి, మరి అవి కూడా ఉన్నాయో లేదో మాకైతే తెలియక వాళ్ళు కూడా మరి పర్మిషన్స్ ఇచ్చారా లేదా అని వారిని కూడా అడగడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడ మసిపూసి మారేడుగా చేసినట్టు జిందాల్ కంపెనీ వాడు ఇక్కడ ఉన్న ఎవరైతే ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగులు అయితే అవనండి, మమ్మల్ని అయితే అవనండి, ప్రభుత్వాన్ని అయితే అవనండి, ఒక లైన్లోకి తీసుకెళ్లిపోయి మరి మా ఎవరికి కూడా ఎటువంటి సమాచారం పూర్తిగా లేకుండా మరి ఆ రోజు ఏదైతే భూమి అక్వైర్ చేశారో, ఎందుకంటే రిజర్వేషన్ ప్రాసెస్ కానీ ఏ ప్రాసెస్ కూడా పూర్తిగా జరగలేదని, అలాగే R&R ప్యాకేజ్ కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ కాలేదని మరి గౌరవ కలెక్టర్ గారు చెప్పడం, అంతేకాకుండా చట్టబద్ధంగా కూడా ఈ జిందాల్కి ఇచ్చిన భూములన్నీ కూడా ఇంకా ప్రభుత్వం పేరున ఉన్నాయి, అసైన్ ల్యాండ్స్ కింద, గవర్నమెంట్ ల్యాండ్స్ కింద ఉన్నాయని చెప్పి కలెక్టర్ గారు కౌంటర్లో ఇచ్చారు. మరి ఇక్కడ చూస్తే ఎవరైతే రైతులకి కోర్టు ఆర్డర్ ఇచ్చిందో వీళ్ళు భూముల్లోకి వెళ్దాం అనుకుంటే గౌరవ తహసీల్దార్ గారితో నేను మాట్లాడితే ఏమంటున్నారంటే జిందాల్ పేరునేమో అవన్నీ కూడా రికార్డులో ఉన్నాయండి అని. ఏదైతే రైతుల దగ్గర భూములు తీసుకున్నారో రైతులకి పూర్తిగా వాళ్ళకి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చకుండా రికార్డు ఎలాగ మారింది, రికార్డు ఎందుకు మారింది, ఇప్పుడు రైతుల దగ్గర కన్సర్న్ పూర్తిగా మీకు ఇవ్వాల్సిన అన్ని కూడా ఇచ్చారా లేదా అని ఒక్క మాట కూడా అడగకుండా మరి ప్రభుత్వం ఎలాగ రికార్డు మార్చింది అన్న దాని మీద కూడా ఈరోజు పెద్దలందరూ కూడా దృష్టి పెట్టాలని, ఏదైతే R&R ప్యాకేజ్ ఇంప్లిమెంట్ అవ్వకుండా మరి జిందాల్ కంపెనీ పేరున రికార్డు మారిందని చెప్తున్నారో అది కరెక్టా కాదా అన్నది మరి వెరిఫై చేసి, అలాగా ఏదైతే హామీలు నెరవేరకుండా ఉంటే అది వెంటనే రికార్డులోంచి జిందాల్ పేరును తొలగించి రైతుల పేరును రాయవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.